ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఎవరైనా చనిపోయిన వ్యక్తి అదే కుటుంబంలో, ఆడవారు కానీ మగవారు కానీ, మళ్ళీ అదే కుటుంబంలో జన్మిస్తారు అనే ఒక విశ్వాసం చాలా గట్టిగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ కూడా. ఒకవేళ అంటే మరణించిన తర్వాత కొద్ది నెలల గ్యాప్ తోటే గర్భం దాలిస్తే ఆ ఇంట్లో వారు ఖచ్చితంగా ఇంక ఇప్పుడు వాళ్ళు జన్మనిచ్చిన శిశువు ఆ చనిపోయిన వాళ్ళే పుట్టారు అని చెప్పి కొంతమంది వాళ్ళ పేర్లే పెట్టడము, ఇంకా వరుసలు కలిపి మా ఆయనే పుట్టాడు అని చెప్పి ఆడవాళ్ళు ఉంటే, లేదంటే మా ఆవిడే పుట్టింది అని చెప్పి ఇలా భావిస్తూ ఉంటారు. ఇది ఒక మూఢనమ్మకంగా తీసుకునేవారు ఉన్నారు, లేదు ఇది గట్టి నమ్మకము ఇలా జరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు. అసలు వాస్తవం ఏంటండి? ఇది కూడా కర్మ సిద్ధాంతానికి రిలేటెడ్ ఏనన్న ఈ ప్రశ్న కూడా. మనకి రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ, మన పూర్వజన్మ సుకృతం నుంచి ఈ జన్మలో మనకు దొరికేటువంటి వాళ్ళు ఎవరు అంటే ముగ్గురు. వాటిల్లో పశువులు మొట్టమొదటిగా చెప్పారు. పెట్స్, కుక్కలు ఉంటాయి, గోవులు, కొంతమంది పాములు పెంచుకుంటున్నారు, కొంతమంది పిల్లులు పెంచుకుంటారు, కొంతమంది పక్షులను పెంచుకుంటుంటారు, రకరకాల జంతువులను పెంచుకుంటుంటారు ప్రాణుల్ని. పత్ని భార్య, సుతాలయ పిల్లలు. ఇక్కడ ఈ జన్మ సుకృతం మన కొడుకే పుట్టాడు, పూర్వజన్మ సుకృతం. అది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూర్వజన్మలో మనిషి అయి పుట్టాడా వీడు, గ్యారంటీ లేదు. మనిషి పుట్టాడు అన్న గ్యారంటీ లేదు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మనిషి జన్మ ఒక్కసారి ఎత్తుతారని చెప్పి చాలా మంది చెబుతుంటారు. అది అవివేకం. అవివేకం అది. దేనికంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో మనము వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం. మనం ఎక్కడో ఒక పిల్లవాడు పుట్టి ఒక 3 ఏళ్ల తర్వాత నాది ఈ ప్రాంతం కాదు, నేను పలానా చోట పలానా అతని అమ్మాయి భర్తని నేను పలానా వాళ్ళ కొడుకుని ఈ వ్యాపారం చేస్తూ ఉంటాను, నాది టీవీ షాప్ ఉంది, నేను టీవీ రిపేర్ షాప్ ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి వెతికితే ఇతను చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయి. నిజం, చూసాం. ఒక 2-3 సందర్భాలు చూసాం. అట్లా 2-3 సందర్భాలు, ఒకటే కాదు, 2-3 సందర్భాలు. అంటే పూర్వజన్మ. ఇక్కడ మాకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారు నాన్న. మేము వేదం నేర్చుకోవడానికి స్మార్థం అంటాం. మేము నేర్చుకునేదాన్ని స్మార్థం అంటే పురోహితం. ఈ పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇవి ఏవైతే ఉంటాయో వీటిని స్మార్థం అంటాం. ఇవి నేర్చుకోవడానికి తక్కువలో తక్కువ ఒక 3.5 సంవత్సరాలు పడుతుంది. తక్కువలో తక్కువ. కాస్త నిదానంగా నేర్చుకుంటే 5 సంవత్సరాలు పట్టే వాళ్ళు ఉన్నారు. మహా అయితే 4, 3.5, 3 ఏళ్ళు. నాకు 2.5 years పట్టింది. నేను అనుకున్నా, అమ్మ 2.5 years లో పూర్తి చేసుకున్నారు, అబ్బా గ్రేట్ రా అనుకున్నాను నేను. అంటే ఒక చిన్నప్పుడు ఒక ఇది గర్వంగా ఉంటుంది కదా నాన్న, మనం కాస్త తొందరగా నేర్చుకున్నాం. నేను మా గురువు గారి దగ్గర ఒక విద్యార్థి ఉన్నాడు. ఆల్రెడీ అతను నాకంటే 1 year సీనియరు. నేను జాయిన్ అయిపోయిన తర్వాత 6 months కి నేను ఈక్వల్ అయిపోయాం. అంటే మీరు ఫాస్ట్ గా నేర్చుకున్నాం. అంటే తను 1 year లో నేర్చుకునేది మొత్తం 1.5 year లో నేర్చుకునేది మొత్తం 6 months లో నేను నేర్చేసుకున్నా. చాలా ఫాస్ట్ వచ్చింది అనుకున్నా నేను. మిగిలిన 2 years నేర్చుకున్నాను, అయిపోయింది. కానీ అంటే ఒక గర్వం అనేది ఉంటుంది కదా, నాకు తొందరగా వచ్చిందని. ఇలాంటి గర్వాన్ని అణగదొక్కడానికి భగవంతుడు ఉంటాడు పైన గ్యారంటీగా. నువ్వెంతరా, బిషానా అంతను వింతరా అని. ఒక వ్యక్తి 6 నెలలలో స్మార్థం మొత్తం పూర్తి చేసిండు అన్న. 2.5 years బట్టి అదే తక్కువ, చాలా తక్కువ టైం అనుకున్నా. మా గురుగారు కూడా అనేవాడు, నువ్వు ఏకసంతాగ్రహ ఒక్కసారి చెప్తే వచ్చేస్తుంది, నీకు చాలా బాగా చదువుకుంటావురా. మా అమ్మ దగ్గరకు వచ్చి మరీ పూడేవారు మా గురువు గారు. వాడు మంచిగా చదువుకుంటాడమ్మా, ఒక్కసారి చెబితే వచ్చేస్తుందమ్మా అని. అలాంటిది 6 months లో నేర్చేసుకున్నాను. ఎలా సాధ్యపడింది అంటారు? నేను అడిగాను మా గురుగారు, నాకు డౌట్ వచ్చి అడిగా, గురుగారు నాకు 2.5 years పట్టింది కదా, వాడు 6 months లో ఎలా వచ్చింది అని అన్నా. వాడు పూర్వ జన్మలో చదువుకొని దాన్ని వాడుకోకుండా చనిపోయాడురా, ఈ జన్మలో ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు, వచ్చేసిందని చెప్పాడు. జస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు, నెవరు వేసుకోవడం అంటాం కదా, ఒక్కసారి వెళ్ళవేసాడు, వచ్చేసింది వాడికి అని చెప్పారు ఆయన. అంటే పూర్వజన్మ అనేటువంటిది, మరి పూర్వజన్మలో వేదం చదువుకున్న వాడు అయితే మళ్ళీ ఈ జన్మలో వేదం చదువుకోవడానికి మనిషిగా పుట్టింది. కుక్క అయితే వేదం చదువుగా పూర్వజన్మలో, నక్కైనా వేదం చదువుగా. పూర్వజన్మలో మనిషే పుట్టాడు, ఈ జన్మలో కూడా మనిషే పుట్టాడుగా. చాలా మంది చెబుతుంటారు ఒకటే జన్మ ఉంటుంది, మనిషి జన్మ, మిగిలిన అంటే 7 జన్మలు అని, మొత్తం మిగిలిన 6 జన్మలు నక్కయ్య కుక్కయ్య పుడతారని చెప్పి రకరకాల. నక్కయ్య కుక్కయ్య పుట్టకూడదని లేదు, మనిషిగా పుట్టినవాడు మరలా మరుసటి జన్మలో మనిషిగా పుట్టకూడదని అంతకంటే శాస్త్రం లేదు. దాంట్లో అనుమానం లేదు, మనిషే పుట్టవచ్చు. అందుకని మనం భార్య, పిల్లలు,
జంతువులు ఇవి కూడా ఉమ్, మన కర్మ సంతానమే. ఆ. ధర్మ సంతానం కాదు, కర్మ సంతానం అనేది చదువుతాను నేను తప్పనిసరిగా. ఉమ్, ఎట్లా అంటే మనకి కుక్కను తెచ్చుకుంటాం, ఉమ్, అది ఉండేది 14 ఏళ్ళు. అవును. పావురం తెచ్చుకుంటాం, అది ఉండేది 8 ఏళ్ళు 7 ఏళ్ళు బతుకుతాం. ఆ, అవునా అని తెలిసి కూడా దాని మీద మన పిల్లల కంటే విపరీతమైన ప్రేమను పెంచుకుంటాం. అవును. అది లేకపోతే ఉండలేనంత, దాని దుంపదగా అది కూడా మనం లేకపోతే ఉండలేనంత అది కూడా పెంచుకుంటాం అడిక్షన్ కంప్లీట్ కదా. ఇంటి ఇప్పుడు కారు సౌండ్ వీధి చివరన వినపడ్డా, హార్న్ కూడా అక్కర్లా, ఇంజన్ సౌండ్ వినపడ్డా పరిగెత్తుకుంటూ వచ్చే కుక్కలు ఉంటాయి. కొంతమందికి సంతానం లేకపోతే కేవలం కుక్కల్నే సంతానంగా భావించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను హోమాలకు గృహప్రవేశాలకు వాటికి వెళ్తుంటే వాటి పేర్లు కూడా వీళ్ళ గోత్రనామాలతో చెప్పి హోమం చేయించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అలా వర్తిస్తాయా అంటే అదే చెప్తున్నా, ఇది కర్మ సంతానమే కదా. అవును అవును. ఆటోమేటిక్గా ఆ ఇంటికి వచ్చిందంటే ఆ ఇంటిదే కదా, ఆ, అనుమానం లేకుండా. అవును అవును. కానీ ఇక్కడ ఏంటి, పూర్వజన్మలో వీళ్ళకి దానికి 14 ఏళ్ళ బ్యాలెన్స్ ఉంది. ఉమ్, ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ జన్మలో ఒక వీళ్ళ కుక్క రూపంలో వీళ్ళకి వచ్చి కూర్చుంది, తిన్నది, ప్రేమ చక్కగా అనుభవించింది, దాని కాలం తింది, వెళ్ళిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు ఉందో దాని లైఫ్ స్పాన్ ని బట్టి కూడా ఆ జీవిగా ఆ రుణం జన్మిస్తుంది అనేటువంటిది దానికి తప్పనిసరిగా. ఓకే. ఇప్పుడు ఆ జీవికి అన్ని సంవత్సరాలే అనేది ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంది కదా మనిషి లాగానే. కాబట్టి ఆ రూపంలోనే మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆ రూపంలో వచ్చినా తొందరగా పోయేవి కూడా కొన్ని ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కూడా అంతే కదా, కొంతమంది ప్రాణాల పిల్లలు చిన్న వయసులో చనిపోతూ ఉంటారు. కొంతమంది పుట్టగానే, అదే చెప్తా, పుట్టగానే చనిపోయే పిల్లలు కొంతమంది ఉంటారు. కడుపులో చనిపోయినటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. ఆ కాస్త బ్యాలెన్స్, ఆ కాస్త బ్యాలెన్స్ తీర్చుకోవడానికి వస్తారు అంతే వాళ్ళు. అదే కదా. అంతే కదా. ఒక 6 నెలలు కడుపులో ఉన్నారు, అబార్షన్ అయింది అనుకుందాం, అంటే ఆ 6 months ఆ తల్లికి వాడికి సంబంధం బ్యాలెన్స్ ఉంది, అది క్లియర్ చేసుకోవడానికి వస్తాడు. పుట్టిన తర్వాత కొంతమంది ఇందాక మనం అనుకున్నట్టుగా యాక్సిడెంట్లో చనిపోయేవాడు కొంతమంది ఉంటారు. గుండెపోటుతో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి చిన్న చిన్న వయసు వాళ్ళు చనిపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళకున్న బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మలో మరలా మన జీవితంలోకి వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొడుకు, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానా, ఇది కూడా గ్రహస్థితి అనేటువంటిది మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. పెద్దవాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితే పిల్లలకు వస్తూ ఉంటుంది, కొంతమందికి పాస్ అవుతూ ఉంటుంది కొన్ని దోషాలు. అవునా, ఈ దోషాలు పాస్ అవడం అనేది ఏంటి, రక్త సంబంధం ద్వారా, బై జీన్స్, హెరిడిటీ. కొన్ని గ్రహాల ద్వారా గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ గ్రహస్థితిని బట్టి కొన్ని రోగాలు వస్తాయి అనేటువంటిది కన్ఫర్మేషన్ ఉంది. అదే గ్రహస్థితి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకు వస్తుంది కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, హెరిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ హెరిడిటీ ఏంటి, రోగాలు కాదు, గ్రహస్థితి మే. అలాగే ఇప్పుడు తాతగారి పోలికలతో కొంతమంది పుడుతుంటారు, తండ్రి పోలికలతో కొంతమంది పుడుతుంటారు. ఇప్పుడు నిజంగా మా పెద్ద కొడుకు ఉన్నాడు, మా నాన్న ఫాదర్ అంతే, మా వాడు పడుకున్న మా నాన్నే గుర్తుకొస్తారు. కాళ్ళ మీద కాలు వేసుకుని పడుకోవడం, అంటే లక్షణాలు కూడా అలానే ఉంటాయి. మరి మా నాన్నగారు నా చిన్నప్పుడు, నా 7 ఏళ్ళప్పుడు చనిపోయారు, నాకు 7 ఏళ్ళప్పుడు చనిపోయారు. ఆ తర్వాత 22 ఏళ్ళు, అంటే వీడి తర్వాత 7 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత మా వాడు పుట్టాడు. మా నాన్నగారు చనిపోయిన 15 ఏళ్ల తర్వాత పుట్టాడు మా వాడు. అంటే మా నాన్నగారి ఫేస్ కూడా తెలియదుగా, ఫోటో చూపించి తాతయ్య అంటే తెలియటం తప్పితే. కానీ ఆ లక్షణాలు ఎలా వస్తాయి అంటే జీన్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఆలోచన విధానం ఒకటి, అమాయకత్వం ఒకటి, ముదురు తెలివితేటలు ఒకటి, ఇవన్నీ అన్ని రకాలు కూడా అన్ని జీన్స్ తో ముడిపడి ఉన్నవే కదా. కొంతమంది అమాయకులు ఉంటారు, వీడు కూడా వీడి తాతగారిలాగా అమాయకుడు, అవునా. కొంతమందికి దురలవాట్లు ఉంటాయి, అరే వీడికంటే వీడి తాత బెటర్ రా అంటుంటే. అంటే ఒక ఇది ఉంటుంది నాన్న, తండ్రి అడుగుతాట, నువ్వు నన్ను మంచి అనిపిస్తావా అని. ఎందుకు అనిపించాను నాన్న, నువ్వు 10 మందితో తిరిగితే 11 మందితో తిరుగుతా, వీడికంటే వీళ్ళ నాన్న బెటర్ అంటారు, వీడికంటే వీళ్ళ నాన్న బెటర్ అంటారు కదా, అంతేగా అని నేను మంచి అనిపిస్తానంటే అటు కొడుకు, అంటే అట్లా ఉంటుంది. చూడండి మంచి పేరుని కూడా ఎలా మార్చేశారు. అందుకని కాబట్టి ఇవి మనకి కర్మ సంతానం, ధర్మ సంతానం అనేటువంటి విషయానికి వస్తే, ధర్మ సంతానంతో పాటుగా కర్మని తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన పూర్వీకులు మన వంశంలో మరలా పుట్టకూడదని ఎక్కడ ఇది లేదు నాన్న, అవే లక్షణాలు. దీన్ని ఇంకో దాంతో కూడా లింకప్ చేసుకోవచ్చు మనం. మన పెద్దవాళ్ళు ఓ గ్రహస్థితి ఉన్నప్పుడు అయిపోయింది, చనిపోయారు వాళ్ళు, అవునా. అదే గ్రహస్థితి పాస్ అవుతున్నప్పుడు అవే లక్షణాలు, అవే అలవాట్లు, అవే ఆలోచన విధానాలు కూడా వస్తాయి. అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, మా తాతగారు అనుకుంటాం, వీడి జన్మ వీడిదే, అంతే, ఆయన జన్మ ఆయనదే, పెద్ద ఆయనదే,
కానీ అలవాట్ల ద్వారా మరలా మనం పునరాలోచన చేసుకుంటున్నాం, ఈయన మా తాతగారేమో అని. అవును. ఇక్కడ గ్రహస్థితి ఏదైతే మనం ముత్తాతల తాతల దగ్గర నుంచి వస్తూ ఉంటుందో, పాస్ అవుతుంటుందో, వాటి ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన విధానం అదే విధానం మన పిల్లలకు వస్తుంది. కాబట్టి తద్వారా కూడా మన పిల్లల్ని మన సంతానం, మన పూర్వీకుల సంతానం అనుకుంటుంటాం, అంటే వాళ్ళ రూపంలో వచ్చారనుకుంటాం. అవును, అవును. అదొక రకమైనటువంటి ఇది అవుతుంది. ధర్మ సంతానం అనేటువంటిది ఇది. కర్మ సంతానం ఏదైతే ఉంటుందో అది మాత్రం తప్పనిసరిగా రుణానుబంధం ఉంటే తప్పనిసరిగా తీర్చుకోవాల్సిందే. నాకు ఒక డౌట్, ఇప్పుడు మరణించిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా కార్యక్రమాలు సంవత్సరం వరకు చేసేవి ఖచ్చితంగా ఆచరిస్తాము, తర్వాత మళ్ళీ ఏడాది చేస్తాము. ఈ ఇంట్లో సంతానంగా మళ్ళీ ఎవరైనా ఇప్పుడు జన్మిస్తే ఈ చనిపోయిన వారే ఇలా పుట్టారు అని అనిపించినప్పుడు బతుకున్న వాళ్ళకి చేసే విధానాలు ఆచరిస్తాము, చనిపోయిన వాళ్ళకి ఆచరిస్తాం కదా, ఇది ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? కరెక్ట్ నాన్న. ఇక్కడ మీరు మంచి ప్రశ్న. ఇంతవరకు ఎవరికి ఇది పిచ్చి ప్రశ్న కాదు, చాలా లోతైన ప్రశ్న. ఒక మాట చెప్పాలంటే ఎవరికి తట్టనటువంటి ప్రశ్న. ఒక తండ్రి చనిపోయాడు, అదే రూపంలో ఒక కొడుకు పుట్టాడు. పుట్టినటువంటి వాడికి ఇవన్నీ పుట్టినప్పటి నుంచి ఏమేం చేయాలో అన్ని చేస్తున్నాం, కానీ చనిపోయిన తండ్రికి మాత్రం అవి మాత్రం చేస్తున్నాం. ఇక్కడ మరి తండ్రి రూపంలో, అంటే కొడుకు రూపంలో తండ్రి పుట్టాడని మనం అనుకుంటూనే తండ్రికి ఎలా చేస్తాం అనేటువంటిది ఒక ఆలోచన. ఇక్కడ సజీవంగా మన కళ్ళ ముందు ఏదైతే జరిగిందో అది మనం యాక్సెప్ట్ చేయాలి. అవునా? తండ్రి చనిపోయాడు మన కళ్ళ ముందు, మనకి తెలుసు ఆత్మ ప్రయాణం చేస్తుందని తెలుసు, ఒక స్థానాన్ని పొందిందని తెలుసు. మరలా ఇంకొక జన్మ ఏదైతే ఉందో నెక్స్ట్ పిల్లలు రూపంలో ఉందో ఇక్కడ సజీవంగా ఇక్కడ కనబడుతున్నారు కదా. అవును, వీళ్ళకి చేయవలసింది వీళ్ళకి చేయవలసింది, వాళ్ళకి చేయవలసింది వాళ్ళకి చేయవలసింది. చేయకపోతే వీడికి కరెక్ట్ అయినటువంటి దారి దొరకదు, ఉన్నవాడికి కరెక్ట్ అయిన దారి దొరకదు. అర్థమైందా? ఇదే కర్మ. వాడికి చనిపోయినటువంటి వాళ్ళకి కర్మ చేయకపోతే బ్రతుకున్న వాడికి కర్మ గారిపోతుందని చెప్తా. వీడికి జీవితం లేదు, జీవనం లేదు. కాబట్టి అది చేయవలసిందే, ఇది చేయవలసిందే. నిజంగా చాలా గొప్ప ప్రశ్న ఇది మాత్రం. అంటే ఎవరి బాధ్యత వాళ్ళు బ్యాలెన్స్ చేయాల్సిందే, మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాటికి సంబంధించి. అంతే కదా నాన్న మరి. సంతోషం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి